అస్సలాము అలైకుం వరహమతుల్లాహి వబరకాతుహు అవుజు బిల్లాహి మినష్ షైతానిర్ రజీం బిస్మిల్లాహిర్ రహమానిర్ రహీం. శాపగ్రస్తుడైన సైతాన్ బారి నుంచి సృష్టికర్త అయిన అల్లాహ్ యొక్క రక్షణని, అల్లాహ్ యొక్క సహాయాన్ని, రక్షణ వేడుకుంటూ ఉన్నాను. ఆమీన్. అల్లాహ్ ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపైన శాంతి సేవకాలు కురిపించడం వల్ల ఆమీన్. ఖురాన్ని చదవడానికి మరి కొన్ని విషయాల గురించి ఇక్కడ తెలుసుకుంటూ ఉన్నాము. ఖురాన్ని ఎలా చదవాలి అని. ఖురాన్ని మూలాలతో సహా ఖురాన్ని చదవాలి. దానికోసం ముందుగా మనం అరబిక్ నేర్చుకోవడం మంచిది. ఇంకో విషయం, నూరానీ ఖైదా అనేటటువంటి ఒక బుక్ ఉంటుంది ఇస్లాంలో. అదొక చిన్న బుక్, ఎక్కాల బుక్ లెక్క ఉంటుంది, లేదా ఆల బుక్ లేదా ఏబిసిడీల బుక్ లాగా ఉంటుంది. దానిని నూరానీ ఖైదా అని అంటారు. అది నేర్చుకుంటే కనుక ఇన్షాల్లా మనం ఖురాన్ చదవడానికి అవకాశం దొరుకుతుంది. మరియు అరబిక్, స్పోకెన్ అరబిక్, స్పోకెన్ హిందీ, స్పోకెన్ తెలుగు, స్పోకెన్ ఇంగ్లీష్ ఎలా ఉందో అలా స్పోకెన్ అరబిక్ కూడా ఉంటుంది. ఇలా స్పోకెన్ అరబిక్ నేర్చుకుంటే కనుక ఇంకా ఖురాన్ని అర్థంతో తెలుసుకోవడం కోసం ఇంకా పనికొస్తుంది. ఇది ఖురాన్ యొక్క అర్థాన్ని అర్థం చేసుకోవడానికి తలుపులు తెరుస్తుంది. ఖురాన్ అర్థాల అనువాదాన్ని నేర్చుకోవాలి. ఈ విషయానికి అంకితమైన అనేక తరగతులు, పుస్తకాలు, యాప్లు మరియు వీడియోలు కూడా ఎన్నో మనకి ఈరోజు అందుబాటులో ఉన్నాయి. ఏది చదవకపోవడం కంటే సరళమైన అనువాదాన్ని చదవడం కూడా మంచిది. ఎందుకంటే ఖురాన్లో ఇప్పుడు ఏబిసిడి ఉందనుకోండి, ఉదాహరణకి ఏ ఒక అక్షరం, బి ఒక అక్షరం, సి ఒక అక్షరం, డి అక్షరం, అట్లా అరబ్బీలో అలిఫ్, బా, తా ఇలా ఒక్కొక్క అక్షరం ఉంటుంది. ఒక్కొక్క అక్షరం చదివితే కూడా 10 పుణ్యాలు దొరుకుతాయని, అల్లా తలిచినప్పుడు వాటికి ఇంకా రెట్టింపు పుణ్యాలు కూడా ఇస్తాడని చెప్పడం జరిగింది ఖురాన్లోను మరియు హదీసుల్లో కూడా. మరి ఖురాన్ తరగతులు అనేకం జరుగుతూ ఉంటాయి నిత్యం. అటువంటివి అటెండ్ చేయవచ్చు ఆన్లైన్లో, ఆఫ్లైన్లో కూడా. ఇతర శాస్త్రాలతో పాటు ఖురాన్ను అధ్యయనం చేయాలి. అంటే ఈరోజు ఉన్నటువంటి సైన్స్ కానీ ఇతర గ్రంథాలతో కానీ దాన్ని మనం కంపేర్ చేసుకుంటూ దాన్ని పోల్చుకుంటూ చదివితే ఇంకా ఈజీగా మనకి చాలా అర్థమవుతుందన్నమాట. మరి ఖురాన్ను అధ్యయనం చేయడం ద్వారా దీని గురించి మీ యొక్క జ్ఞానాన్ని ఇంకా పెంచుకోవచ్చు. నమ్మకమైన తఫ్సీర్, ఖురాన్ వివరణ మరియు ఉపన్యాసాలు కూడా వినవచ్చు. ఖురాన్ని చదివినంత మాత్రాన మనకి అది ఎంపటే కొన్ని విషయాలు అర్థమవుతాయి, కొన్ని విషయాలు అర్థం కావు, కొన్ని విషయాలు ఇంకా ప్రశ్నలుగా ఉంటాయి. కానీ కొన్ని విషయాలకి ఖురాన్ ద్వారానే చదువుకుంటూ పోతే ఇంకో దగ్గర దాన్ని క్లియర్ అయిపోతుంది. ఒక దగ్గర ప్రశ్నగా ఉంటే ఇంకో దగ్గర ఆ ప్రశ్నకి ఖురానే మనకు ఆన్సర్ ఇస్తూ ఉంది. కానీ ఇంకొన్ని విషయాలు మనం తెలుసుకోవాలంటే కనుక హదీసులు చదవాలి. అప్పుడే ఏ వాక్యం ఎప్పుడు అవతరించింది, ఎక్కడ అవతరించింది, ఎందుకు అవతరించింది, దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా పాటించాలి, ఇప్పటి కాలంలో మనం ఆ యొక్క వాక్యాన్ని పాటించవచ్చా, లేదా ఖాళీ చదివి దాని మీద ఈమాన్ నమ్మకం తీసుకురావాలనా, లేదా మౌనంగా ఉండాలా, పాటించాలా వద్దా లేదా అనేది ఈ యొక్క విషయాలు తెలియాలి అంటే కనుక, లేదా కొన్ని విషయాలు ఇన్ఫర్మేషన్ ఉంటుంది ఖాళీ చదివి తెలుసుకోవడం కోసం కొన్ని విషయాలు ఉంటాయి ఖురాన్లో, ఇని అర్థం చేసుకోవడం కోసం కొన్ని విషయాలు ఉంటాయి ఖురాన్లో, ఇని పాటించడం కోసం కొన్ని విషయాలు ఉంటాయి ఖురాన్లో. జరిగినవి ఇలా జరిగింది కానీ అవి ఆ కాలం కోసమే, ఈ కాలంలో కాదు అని తెలుసుకునే విషయాలు కొన్ని ఉంటాయి. ఇలా అనేక రకాల సమయం సందర్భాన్ని బట్టి జరిగే కొన్ని విషయాలు ఉంటాయి. ఇలాంటివి అర్థం చేసుకోవాలంటే కొన్ని ఖురాన్ చదువుకుంటూ పోతే కొన్ని విషయాలు కొన్ని క్లియర్గా ఖురాన్లోనే అర్థమైపోతాయి మనకి. ఒక దగ్గర ప్రశ్నగా ఉన్నది ఇంకో దగ్గర అదే ఖురాన్ మనకి జవాబు ఇచ్చేస్తుంది. కానీ ఇంకొన్ని విషయాలు తెలుసుకోవాలంటే కనుక మనం హదీసుల్లో చూడాలి. హదీసులు అంటే సహీ ముస్లిం, అబూ దావూద్, తిర్మిజీ, నసాయి, సహీ బుఖారీ, ఇబ్నే మాజా ఇలాంటి అనేక హదీస్ గ్రంథాలు ఉన్నాయి ఇస్లాంలో. వీటిల్లో ఖురాన్ వాక్యం, ఏ ఖురాన్ వాక్యం ఎప్పుడు అవతరించింది, ఎలా అవతరించింది, ఎందుకు అవతరించింది, దాన్ని ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఎలా పాటించి ఆచరించి చూపించారు, లేదా దానికి ఏమని అర్థం చెప్పారు, మరి సహాబాలు ఏ విధంగా దాన్ని తీసుకున్నారు, మరి ఇప్పటి కాలంలో మనం దాన్ని ఎలా అర్థం చేసుకోవాలి, ఇలాంటి అనేక విషయాలు ఉంటాయి. మరి ఇది ఆ యొక్క హదీసులే కాకుండా అనేక రకాల తఫ్సీర్లు కూడా ఉంటాయి. అనేక మంది ఉలమాలు, ఇమాములు, ఖలీఫాలు, అనేక మంది మరి ఇస్లామిక్ విద్యావేత్తలు, మరి అనేక మంది జ్ఞానులు వాటిని ఎలా అర్థం చేసుకోవాలి, ఎలా అర్థం చేసుకున్నారు, ఏమేమి జరిగినాయి అనే విషయాలు కూడా అనేక రకాల ఉపన్యాసాల ద్వారా, ప్రసంగాల ద్వారా, పుస్తకాల ద్వారా కూడా వివరించారు. మనం ఒక ఖురాన్ దగ్గరే ఆగిపోకుండా అటువంటివి కూడా చదివితే మనకి కొంత జ్ఞానం అనేది వస్తుంది. ఇక నమ్మకమైన తఫ్సీర్ అంటారు దాన్నే.
మనం ఒక నమ్మకమైన తఫ్సీర్ని, ఖురాన్ వివరణ ఉపన్యాసాలు వింటూ ఉండాలి. నమ్మదగిన తఫ్సీర్ పుస్తకాలను చదువుతూ ఉండాలి. వీటిలో కొన్ని ఆంగ్లంలో కూడా ఉంటాయి, కొన్ని అనేక రకాల ఫోన్లో, వీడియోల్లో, అనేక రకాల మొబైల్ యాప్ల్లో కూడా ఉన్నాయి. మరియు ఖురాన్ మాటలను ధ్యానిస్తున్నప్పుడల్లా సొంత కోరికలు మరియు కోరికల ప్రకారం అల్లా గ్రంథాన్ని అర్థం చేసుకుని ఉచ్చులో పడకూడదు. మనసుకు నచ్చిన విధంగా కాకుండా అల్లా ఏ ఉద్దేశంతో చెప్పాడో ఆ ఉద్దేశం ప్రకారం మనం ఆలోచించాలి. మన మనసుకు నచ్చినట్టు కాకుండా అల్లా చెప్పిన ఉద్దేశం ఏందని గ్రహించాలి. మరియు జ్ఞానం లేకుండా ఆయన మాటల గురించి మాట్లాడకుండా జాగ్రత్త పడాలి. మనకి ఏదైనా ఖురాన్ విషయంలో అర్థం కాలేదనుకో, ఆ విషయాన్ని ఇతరులకు బోధించే దగ్గర కానీ, ఇతరులకు చెప్పే దగ్గర కానీ, మనం పాటించే దగ్గర కానీ, మనకి ఏదైనా ఖురాన్ వాక్యం అర్థం కాలేదంటే దాని గురించి మనం మౌనం వహించడమే మంచిది. ఇంకా దాని గురించి మనం జ్ఞానం ఉన్న వారి దగ్గర వివరణ తీసుకోవాలి. కానీ మనకు అర్థం కాని విషయాన్ని పట్టుకొని మనం ఇతరులకు ప్రచారం చేయడం మంచిది కాదు. ఇక ఖురాన్ చదవాలి మరియు వినాలి అంటే అనేక రకాల వెబ్సైట్లు, యాప్లు కూడా మనకి అనేక రకాల ఈరోజు ప్రపంచంలో టెక్నాలజీ, ఏఐ, వెబ్సైట్లు, బ్లాగులు, అనేక లైబ్రరీలు అనేక ఉన్నాయి. ఏది ఏమైతేనేమి ఇవన్నీ కూడా కేవలం కొంచెం ఇన్ఫర్మేషనే. ఇది కూడా ఈ ఇన్ఫర్మేషన్ ఆల్రెడీ మీకు తెలిసి ఉన్నా కూడా ఇస్లాంలో ఒక విషయం ఏమిటంటే మష్వరా లేదా సలహా, మంచిని పెంచండి, చెడుని ఆపండి, మీకు తెలిసిన జ్ఞానాన్ని, విజ్ఞానాన్ని ఇతరులకు నేర్పండి, తెలియచేయండి. మష్వరా ఏదైనా పనిలో సలహా ఇవ్వండి. మరియు నరకం నుంచి రక్షించబడడానికి, స్వర్గం పొందడం కోసం, మరియు మన జీవితంలో ఇలా ఖురాన్ ఇలా కూడా చదవచ్చు, వినాలి, అర్థం చేసుకోవాలని ఈ యొక్క మాటలు మాట్లాడుకోవడం, వినటం, అర్థం చేసుకోవడం, ఇలా చర్చించుకోవడం, ఇలా దీనికోసం ఈ యొక్క సమయాన్ని కేటాయించడం ప్రతిదీ కూడా ఇస్లాంలో విలువైనదే. ప్రతి దానికి కూడా టైం అనేది వేస్ట్ కాదు. ఈ యొక్క విన్నందుకు, చెప్పినందుకు, వింటున్నందుకు, ఆలోచిస్తున్నందుకు కూడా అల్లా తలిస్తే ప్రతి దానికి కూడా పుణ్య కార్యాన్ని ప్రసాదిస్తాడు. ఇహలోకంలో కూడా, సమాజంలో, ప్రళయంలో, పరలోకంలో కూడా అల్లా మనందరికీ సహాయం చేయాలని, మనందరికీ సరైన భాగ్యం, మార్గం ప్రసాదించాలని, మనందరికీ కూడా అల్లా సుబ్హానహు వ తఆలా ఇచ్చినటువంటి గ్రంథాన్ని, మరి ప్రవక్త ద్వారా మనకి ఇచ్చినటువంటి గ్రంథాన్ని మనం చదివి, తెలుసుకొని, నేర్చుకుని, అర్థం చేసుకుని, గుర్తుపెట్టుకుని దాని ప్రకారం జీవిస్తూ, మనం ఆరాధిస్తూ, అల్లాని ఆరాధిస్తూ, మనం జీవిస్తూ ఇతరులకు తెలిపే భాగ్యాన్ని కూడా ప్రసాదించమని, ప్రవక్త మొహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిపై శాంతి సేవకాలు కురిపించమని, మనకి ఉపాధిని, బర్కత్ని, రక్షణని, సహాయాన్ని ప్రసాదించమని నేను మనందరి తరపున కూడా సృష్టికర్త అయిన అల్లాని ప్రార్థిస్తూ ఉన్నాను. ఆమీన్. అల్లాహు అక్బర్.